అంటే వారు చేసిన పనుల వల్ల, వారి ఫ్రూట్స్ వల్ల, అంటే వారి ఫలాల వల్ల మనం తెలుసుకుంటాం. ఆత్మీయుడు ఆత్మ ఫలాలు ఫలిస్తాడు. ఆత్మీయుడు ప్రేమ, సంతోషం, సమాధానం ఇలాంటివి ఉంటాయి. అలాగే ప్రకృతి సంబంధమైన వాడికి ఎప్పుడు సెక్షువల్ కోరికలే, జారత్వం, అపవిత్రత, కాముకత్వం, విగ్రహారాధన, అభిచారం, ద్వేషం, కక్షలు, క్రోధాలు, అసూయలు, ఇదంతా లోక సంబంధం. సో మీ ఫ్రూట్ బట్టి చెప్పొచ్చు మీరెవరో. మంచి చెట్టు మంచి ఫలాలని ఫలిస్తుంది, కాని చెట్టు చెడ్డ ఫలాలనే ఫలిస్తుంది. సో ఫలాన్ని బట్టి డిస్టింగ్విష్ చేయొచ్చు. హూ ఆర్ యూ? సో మీ ఫలం ఎలాగుందో మిమ్మల్ని మీరు పరీక్ష చేసుకోండి. ఇక్కడ కొరింథీ సంఘం చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తున్నారు. ఇవాళ చర్చెస్లో పీపుల్ బిహేవింగ్ వెరీ రూడ్. ఇవాళ మనం కొత్తగా ఇలాంటి వాళ్ళని చూడట్లా. దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. కొరింథీ సంఘం అంటే మేబీ 60లో, ఇవాళ డేట్ ఎంతో తెలుసా? 2026 అనగా 26 సంవత్సరాలు. నేను చెప్పింది కొరింథీ సంఘం 60లో మాట్లాడుతున్నాను, 50-60 అంటే మేబీ ఇట్ ఈస్ మోర్ దెన్ 1950 ఇయర్స్, 2000 ఇయర్స్, 2000 సంవత్సరాలు అయిపోయిన పీపుల్ సేమ్, చర్చెస్ సేమ్. ఆ రోజు చర్చెస్లో ఎలాగైతే డివిజన్స్ ఉన్నాయో, చర్చెస్లో స్ట్రైఫ్ ఉందో, అసూయలు ఉన్నాయో, చర్చెస్లో భేదాలు ఉన్నాయో, గొడవలు ఉన్నాయో, ద సేమ్ థింగ్ ఈజ్ రిపీటింగ్ ఇన్ 2026 ఆల్సో. ఇట్స్ కంటిన్యూయింగ్. అంటే పీపుల్లో మార్పు ఆత్మ సంబంధులుగా ఉండటంలా. 16 వచనంలో మనం 17 వచనం 16 చదువుదాం. అక్కడ మనం చూస్తే ప్రభు మనస్సు ఎరిగి, నెక్స్ట్ క్రీస్తు మనసు, మనమైతే క్రీస్తు మనసు కలిగినటువంటి. ఇవాళ ఆత్మ సంబంధులు దేవుని మనస్సు కలిగినటువంటి వారు. ఆత్మ సంబంధులు కాని వారు దేవుని మనస్సు కలిగినటువంటి వారు కాదు. కనుక మనం ఆత్మీయులుగా ఉండవలసిన మనం 3వ అధ్యాయం నెక్స్ట్ చాప్టర్లో మనకు వెళ్తే, ఆ చాప్టర్ నెంబర్ 3లో అక్కడ మనకు కనబడతాడు. ఏమని తెలుసా? 3 chapter 1 ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మాట్లాడలేకపోతున్నాను. అది అంటే మీరు స్పిరిచువల్ కాదు. డోంట్ ఓపెన్ యువర్ బైబిల్స్, లుక్ ఎట్ ద స్క్రీన్స్ అండ్ రైట్ డౌన్ సంథింగ్, స్క్రిబుల్ సంథింగ్, ఏదో ఒకటి రాసుకోండి. ఇఫ్ యూ గెట్ అ పాయింట్ ఆర్ అ రెఫరెన్స్ టు గో బ్యాక్ అండ్ మెడిటేట్ ఆన్ ఇట్. ఇంటికి వెళ్ళి మళ్ళీ దాని మీద ధ్యానం చేయడానికి. బట్ డోంట్ సీ ద బైబిల్ నౌ, ఓకే? సో మీ ఫోకస్ కిందకు ఉంటుంది, నా వైపు ఉండదు. లుక్ ఎట్ మీ అండ్ లుక్ ఎట్ ద స్క్రీన్స్ సో దట్ యూ విల్ అండర్స్టాండ్ అ బెటర్ లిటిల్ బిట్. ఏదో ఒకటి మీకు అర్థం అవ్వడానికి కొంచెం మీ మాటలు, దేవుడి మాటలు అంటే మిగతాది మిమ్మల్ని మీకు అర్థం చేయించేది పరిశుద్ధాత్ముడు. ఆయనకి మీరు అవకాశం ఇస్తేనే మీ జీవితం క్లెన్స్ అయింది, మీరు పరివర్తన చెందుతారు, మార్పు చెందుతారు. బ్యాడ్ పీపుల్ బికమ్ గుడ్ పీపుల్. మనం అందరం బ్యాడ్, కానీ మెల్లిమెల్లిగా గుడ్లోకి వస్తున్నాం. ఇంకా కొంతమంది స్టిల్ బిహేవింగ్ బ్యాడ్. మీరు ఆత్మ సంబంధులైన మనుషులుగా ఉండాలి, కానీ మీరు శరీర సంబంధులైన మనుషులుగా. ఇప్పుడు 3వ రకం మనుషులు వచ్చేసారు, శరీర సంబంధులు. చూడండి, మొదటిది ప్రకృతి సంబంధులు, న్యాచురల్ మ్యాన్. రెండోది ఆత్మ సంబంధులు, స్పిరిచువల్ మ్యాన్. అంటే స్పిరిచువల్ మ్యాన్ అంటే దాని అర్థం ఉమెన్ కూడా బిలాంగ్స్ టు మ్యాన్ ఇట్స్. కనుక స్పిరిచువల్ పీపుల్. మూడోది కార్నల్ పీపుల్, ఫ్లెష్లీ మైండెడ్ మాట, శరీరం చెప్పినట్టు నడిచేవాళ్ళు. వీళ్ళు ఎవరో రక్షించబడ్డారు, వీళ్ళు గుడికి వస్తారు, వీళ్ళు బాప్తిసం తీసుకున్నారు, వీళ్ళు క్రైస్తవులు అని పిలువబడుతున్నారు, కానీ బిహేవ్ చేసేది మాత్రం శరీర సంబంధులుగా మాట్లాడతారు. అందుకని దే ఆర్ స్టిల్ బేబీస్. వాళ్ళని ఏమన్నారంటే మీరు క్రీస్తునందు పసిబిడ్డలే. ఇవాళ చాలామంది బేబీస్ ఉన్నారు, ఇక్కడ కూర్చున్నారా బేబీస్? అది ఇంకా బేబీస్ అంటే అర్థం తల్లిదండ్రులే డైపర్స్ చేంజ్ చేయాలి. సో దే స్టిల్ యూజ్ డైపర్స్, బికాస్ దే కెనాట్ చేంజ్. వాళ్ళకి బాత్రూమ్ వస్తుందని చెప్పలేరు. సో స్టిల్ పసిబిడ్డలు, సమ్వన్ షుడ్ అసిస్ట్ దెమ్. స్టిల్ మిల్క్ ఫీడింగ్, వాళ్ళకి పాలు తాగడమే, ఘనమైన బలమైన ఆహారం ఇవ్వలేం. సో స్ట్రాంగ్ ఫుడ్ వాళ్ళు అర్థం చేయాలి. అందుకే స్ట్రాంగ్ వాక్యం అనగా ఒక మాటలో చెప్పాలంటే డెప్త్ వాక్యం, డీప్ వాక్యం, లోతైన వాక్యాలు దే డోంట్ అండర్స్టాండ్. ఇంకా షాలో వాక్యం, అలా పైన 2 మాటలు. తప్పేని కుమారుడు,
ఇంకా మంచి సామరేడు చిన్న చిన్న కథలతో కాలక్షేపం అయిపోద్ది లైఫ్. బికాజ్ వాళ్ళు లోతులోకి వెళ్ళలేరు, వాళ్ళకి అర్థం అవుతుంది. బికాజ్ స్టిల్ మిల్క్ తాగుతున్నారు. ఘనమైన భోజనం, బలమైన భోజనం, మంచి ప్రోటీన్ ఆహారం తినడానికి హ్యాండిల్ చేయలేరు వాళ్ళు. అది ప్రాబ్లం. చిన్నపిల్లడికి పాలు తాగేవాడికి తినరా కొంచెం మాంసం అని అంటే ఆడు ఊసేస్తాడు, వాంత చేసుకుంటాడు. బికాజ్ హ్యాండిల్ చేయలేడు. ఇవాళ చాలామంది క్రిస్టియన్స్ ఇక్కడ కూర్చొని ఉండొచ్చు, యు ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ గాడ్స్ వర్డ్. ఇంకా దేవుని వాక్యం లోతుగా మీకు అర్థం అవ్వట్లేదంటే స్టిల్ బేబీస్. అందుకనే 2వ వచనంలో అంటాడు ఏమనంటే, బలమైన ఆహారం అప్పుడు మీకు బలం చాలకపోయినందున, అప్పుడంటే రక్షించబడినప్పుడు, కొత్తగా మారినప్పుడు మీకు బలం చాలలేదు కనుక పాలు ఇచ్చా. పాలు కూడా వాక్యమే, వాక్యం అనే పాలు ఇచ్చా. కానీ మీకు అన్నం పెట్టలా. అంటే వాక్యం కూడా అన్నం. వాక్యాన్ని 2 కింద ఇక్కడ మనకు చాలా వాక్యాలు పోలికలు ఉన్నాయి. వాక్యం ఓన్లీ ఫుడ్ విషయంలోకి వస్తే వాక్యం హనీ కింద పోల్చారు, తేనె కింద పోల్చారు. ఫుడ్ కింద వస్తే వాక్యం బ్రెడ్ కింద పోల్చారు, రొట్టె కింద పోల్చారు. వాక్యం మాంసం కింద పోల్చారు. ఇక్కడ మనం చూస్తే వాక్యం పాలు కింద పోల్చారు, వాక్యం అన్నం కింద పోల్చారు. ఫుడ్ కింద ఎన్ని పోలికలు ఉన్నాయి, ఇంకా మిగతా పోలికలు చాలా ఉన్నాయి. కానీ ఫుడ్ గురించి మనం చూస్తే మీరు పాలు తాగుతున్నారా ఇప్పుడు ఇంకా అంటే మీరు బేబీస్. మీకు బలమైన అన్నం తినలేకపోతున్నారా, ఆహారం తినలేకపోతున్నారా? ఎందుకు? మీరు ఇంకా శరీర సంబంధులే. సమ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ వర్డ్. ఇవాళ మిమ్మల్ని అంత దూరం ఎందుకు పిలిచామో తెలుసా? టు లెర్న్ గాడ్స్ వర్డ్. బట్ సమ్ పీపుల్ డోంట్ అండర్స్టాండ్. ఎంతమంది ఇక్కడ కూర్చున్న మీరు ఇలాగ శరీర సంబంధులుగా ఉన్నారు? టుడేస్ మై వర్డ్ ఈజ్ అబౌట్ గ్రంబ్లింగ్ పీపుల్. ఇదంతా కూడా దేవుని వాక్యం చెప్తుంది. సనుగుడి, గొనుగుడి, కంప్లైంట్ చేయడం. కంప్లైంట్ అంటే ఏంటి తెలుగులో? నిందలు మోపడం. ఇవాళ ఎంతమంది క్రైస్తవులుగా, విశ్వాసులుగా ఎస్ఏసి సంఘాల్లో ఇలాంటి వాళ్ళు ఉన్నారు? ఐ థ్యాంక్ యూ ఫర్ ఎస్ఏసి చర్చ్ ఫర్ కమింగ్. సమ్ పీపుల్ వాళ్ళు సొంత వెహికల్స్ అరేంజ్ చేసుకొని వాళ్ళు సొంత ఖర్చులతో వచ్చారు. థ్యాంక్ యూ. కొంతమంది నేను పెట్టిన వెహికల్స్ మీద వచ్చారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. మీకు అవకాశం కలుగు చేశాం మీరు రావడానికి. ఎన్ని వెహికల్స్ అయినా పెడతానన్నాం. కానీ సమ్ పీపుల్ దే హ్యావ్ సమ్ ప్రాబ్లమ్స్. చిన్న పిల్లలు ఉండొచ్చు, ప్రాబ్లం ఉండొచ్చు, వాళ్ళ హస్బెండ్ మారలేకపోవచ్చు, పంపించకపోవచ్చు. బట్ వీ నెవర్ ఫోర్స్డ్ పీపుల్ టు కమ్. ఎవరిని బలవంతంగా రమ్మని చెప్పలా. ఇట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ టు కమ్. వచ్చిన తర్వాత మళ్ళీ సనక్కూడదు, గొనక్కూడదు. వచ్చిన తర్వాత టైం కొదలరు అని చెప్పకూడదు. టైం కొదలడానికి నువ్వెన్ని గంటలకు వచ్చావు? డిడ్ యూ కమ్ అట్ 7 o'clock? ఆ రోజు ఏం జరిగిందో చెప్పనా మీకు? ఉదయం 7 o'clock, దాని ముందు రాత్రి నిద్రలేదు. 7 o'clock ఐ హ్యావ్ టు పికప్ దెమ్. హోటల్ రూమ్కి వెళ్ళి వాళ్ళని పికప్ చేసుకొని వచ్చి క్లాస్కి నడిపించాలి. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేయాలి. ఇక్కడ క్లాస్లో ఉన్న వాళ్ళందరికీ బ్రేక్ఫాస్ట్లు అరేంజ్ చేయాలి. ఇవన్నీ చూసుకుంటూ 9 కల్లా కరెక్ట్గా 8:30కే అందరూ వచ్చేసారు. 9 కల్లా క్లాస్ స్టార్ట్ అయిపోతుంది. 9 నుంచి ఇక సాయంత్రం 6 గంటల వరకు ఇక్కడ ఉండాలి. ఆ రోజు నేనేం చెప్పానంటే అది జరగని పని. ఈరోజు మనం 4 వదిలేద్దాం. ఎందుకంటే చాలా పెద్ద ఫంక్షన్ ఉంది, ఎంత ఏర్పాట్లు చేయాలి. నేను ఇక్కడే కూర్చుంటే ఏర్పాట్లు ఎవరు చేస్తారు? అక్కడ సౌండ్ అరేంజ్ చేయాలా, లైటింగ్ అరేంజ్ చేయాలా, చైర్ చేయాలా, ఇంత 100 మందికి భోజనం ప్రిపేర్ చేయాలా. నియర్లీ మొత్తం భోజనానికి 700 to 800 పీపుల్ వచ్చారు భోజనానికి. వీ హ్యాడ్ వండర్ఫుల్ టైం. మేము వెళ్ళడంతోనే వెల్కమ్ పలికారు ఎవరో తెలుసా? వర్షం. ఆల్రెడీ వీ ఫేస్డ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ విత్ దిస్ రెయిన్ ఫర్ దిస్ ఫంక్షన్. ఎందుకంటే నేను పెళ్లి చేసుకున్నదే వర్షాకాలం. వర్షాకాలం ఎవడో ఆపలేడు. ఇక అది సీజనే అది. రెండోది ఆ చర్చి ఓపెన్ చేసింది నా పెళ్లి రోజే ఓపెన్ చేశా. సో 2 ఫంక్షన్స్ వర్షం కాలంలో ప్రారంభించాం. వర్షం రాకుండా ఎలాగుంటుంది?
కనుక చాలా మీటింగ్స్ ఫెయిల్యూర్ కూడా అయినాయి మాకు. బట్ ఇట్స్ ఓకే. బట్ ఇప్పుడు కూడా ఇంత ఖర్చు, ఇంత ప్రయాస, ఇలా ఎంట్రీ అవడుకొని కొమ్మ వరసంలో పడిపోతుంది. వైపర్ల మీద వెళ్ళాం, కానీ విశ్వాసం కలిగి ఉన్నాం. ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లు చేసే వాళ్ళు కూడా కవర్లు కప్పేశారు, ఇంకా పని చేయనండి. ఇక మేము అందరం కలిసి 5 గంటల నుంచి వర్క్ చేశాను. ఐ ఆమ్ వన్ ఆఫ్ ద వర్కర్. ఇప్పుడు కోట్ వేయచ్చు, అది అయిపోయిన తర్వాత కోట్ వేయచ్చు, కానీ కోట్ తీసేసి ఆ వర్షంలో పనిచేశాను నేను. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద డెడికేటెడ్ వర్కర్స్ ఫ్రమ్ SAC. I want to specifically mention their names for their gratitude for God. ప్రత్యేకంగా యమనస్తుడైన బబ్లు కానీ, సతీష్, ఇప్పుడు హిస్ వెహికల్, he never asked for a money, he worked hard and I appreciate for him. మనోహర్ కానీ, కార్తిక్ కానీ, కుమార్ కానీ, లోకేష్ కానీ, అలాగే ప్రత్యేకమైన యవనస్తుడు స్టీవెన్ పాల్ కానీ, మన యవనస్తుడైన వెంకట్ కానీ, యవనస్తుడైన రత్నరాజ్ కానీ, వెస్లీ కానీ, చైతన్య కానీ, రాజేష్ కానీ, చిన్నరావు. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ దీస్ వండర్ఫుల్ పీపుల్ హూ రియల్లీ హెల్ప్డ్ అస్. ఆ రోజు 5 గంటల నుంచి వర్క్ స్టార్ట్ చేశాం. మేము 6:30 కల్లా వర్క్ కంప్లీట్ చేసాం. ఎగ్జాక్ట్ 7 కల్లా, అప్పటికే 6:30కే పాటలు మొదలు పెట్టేశాం. పాటలు ఇలా మొదలు పెట్టాం, 5 నిమిషాల్లో కరెంట్ పోయింది. కరెంట్ వాడికి ఫోన్ చేస్తే సబ్ స్టేషన్ వాళ్ళకి అరగంటలో వచ్చేస్తుంది అన్నారు. వాళ్ళు చెప్పినట్టు అరగంట వచ్చింది. 6:35కి మళ్ళీ పాటలు మొదలు పెట్టాం. మళ్ళీ మాకు డౌట్ వచ్చింది, ఏమంటే తెలుసా, ఈ కరెంట్ మధ్యలో తీస్తే ఇబ్బంది, వీ హ్యావ్ టు గెట్ జనరేటర్. వెంకటన్నాడు, జనరేటర్ బెటర్ సార్ అయ్యారు. ఇమ్మీడియట్గా మళ్ళీ ట్రాక్టర్తో పంపించి జనరేటర్ని తీసుకొని వచ్చాం. మరలా దానికి డీజిల్ అని అంటే డీజిల్కి ఇంకొకరు వెళ్ళి గబగబ ఎంత వర్క్ చేసాం. ఒక పక్కన వంట పని చేస్తాం. అలాగే ప్రత్యేకంగా వంటలో తోడ్పడినటువంటి SAC సంఘం నుంచి ఆ వండర్ఫుల్ విమెన్ ఆఫ్ గాడ్ సునీత, వీ కెనాట్ ఫర్గెట్ హర్. వెల్టూరులో సో మెనీ పీపుల్, ఐఎమ్ నాట్ మెన్షనింగ్ దేర్ నేమ్స్ రైట్ నౌ. వెల్టూరులో అనేక మంది తోడ్పడ్డారు. బట్ ఫ్రమ్ SAC లక్ష్మీనగర్ చర్చ్, థ్యాంక్ యూ. చాలామంది ఆడవాళ్ళు ఉండొచ్చు, కానీ ఈమె స్పెషల్. వై? బికాస్ ఆ డెడికేషన్ మాతోనే కలిసి వచ్చింది, నా కారులో వచ్చింది. కనుక ఆమెకి ఆటో వేరేది అరేంజ్ చేశాం, కానీ ఆటో మళ్ళీ ఇబ్బంది, టైం అయిపోతుందని మా బండిలోనే తీసుకొని వెళ్ళిపోయాం. వీళ్ళందరూ హార్డ్ వర్క్ చేస్తే ఆ మీటింగ్ సక్సెస్ఫుల్గా దేవుడి కృపను పడి మేము ఆ వర్షంలో ఆ స్టేజ్ దగ్గర ప్రార్థనలు చేశాం. ఆ వర్షంలోనే ప్రార్థనలు చేసాం, ఒకరి తర్వాత ఒకరు. ఎంత హార్డ్ వర్క్ చేసామో తెలుసా. కానీ కొంతమంది లక్ష్మీనగర్ నుంచి బయలుదేరిన వాళ్ళు వచ్చింది, అక్కడ చేరుకున్నది ఎన్ని గంటలకో తెలుసా? 9. వాళ్ళకి ఎన్ని గంటలకు వదిలేలో తెలుసా? 10. అంటే మీటింగ్లో ఉండదు ఎంత తెలుసా? గంట. ఆ గంటలోనే భోజనాలు కూడా అయిపోవాలి. ఎవడు రమ్మన్నాడు అలాంటి వాళ్ళని? డోంట్ కమ్. ఆ డెడికేషన్ లేకపోతే రాకండి. ఇది రోజు కాదు, సంవత్సరానికి ఒకసారి. అండ్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ SAC వెలటూరు చర్చ్. ఎందుకో తెలుసా? వాళ్ళకున్న త్యాగం. వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు, వాళ్ళు మీలాంటి మనుషులే. మీరేమో VIPలు, వాళ్ళేమో ఏమంటారు పేదోళ్ళు అనుకోకండి. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్ టు గాడ్ అండ్ దే ఆర్ వండర్ఫుల్ సోల్స్, బ్యూటిఫుల్ సోల్స్. నువ్వేం స్పెషల్ కాదు. ఇవాళ మీరు మాట్లాడుకున్న మాటలు దేవుడు వినలేదంటారా? దేవుడు వినలేదంటారా? టైం కొదలరు, వీళ్ళు ఇంతే, వీళ్ళు ఇలా చేస్తూనే ఉంటారు. అలా సనుక్కుంటూ ఎందుకు రావాలి మీరు? గొనుక్కుంటూ ఎందుకు రావాలి మీరు? మీరు రాకపోతే మీటింగ్ జరగదా? మీరు రాకపోతే సేవ జరగదా? వచ్చింది ఎంతమంది? సంఘం అంతా వచ్చారా? ఆ వచ్చిన వాళ్ళలోనే మీలో అలాంటి స్వభావం ఉన్నప్పుడు మీకు ఎందుకు రావాలి? డోంట్ కమ్, రావద్దు. ఎందుకంటే దేవుని బిడ్డలు మీరు ఆత్మీయులుగా పెంచుతున్నాను అనుకుంటున్నాను నేను. ఇలాంటి శరీర సంబంధులైన మనుషులు సంఘాల్లో ఉన్నారు, అది కూడా మన సంఘంలో కూడా ఉన్నారు. షేమ్ ఆన్ ద పాస్టర్. అలాంటి పాస్టర్గా పనిచేస్తున్నందుకు నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఇంకా సనుగుడి గొనుగుడి పోలా. సనుగుడి గొనుగుడి ఎంత పాపమో ఇవాళ మీకు చూపిస్తాను నేను.
అండ్ టుడే వర్క్డ్ ఆన్ దట్ సబ్జెక్ట్. ఎందుకంటే నేను నిన్న రాత్రి మీటింగ్ చేసి వచ్చాను. నేను వచ్చే లోపలికల్లా ఇక్కడ 6:30 అయింది. నిన్న ఉదయం వెళ్ళిపోయాను మీటింగ్కి. మన బాబురావు గారు, అలాగే మన సంఘస్థులైనటువంటి దేవమణి వారి కుటుంబాన్ని ఆదరించడానికి వెళ్ళాం. మాతో పాటు వచ్చిన ఎస్ఎస్సి సంఘస్థులకి ప్రత్యేకమైన వాదనాలు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ డెడికేషన్. అక్కడికి వచ్చారు వేలటూరు, దాని తర్వాత మరలా మునగపాడు వచ్చారు. మీ సమర్పణకై, మీ త్యాగానికై, మీ ప్రేమకై వందనాలు. మళ్ళీ కొనుక్కోకండి, అక్కడ కూడా వదిలింది 3 గంటలకి. వాళ్ళు అసలు అక్కడ ఉన్న చర్చి వాళ్ళు అంట, అక్కడ మెట్రోపాలిటన్ సంఘం మిగతా ఉన్నాయంట, వాళ్ళు మధ్యలో లెగిసి భోజనం టైం అయింది ఆపండి అంటారట. కానీ ఎవడు సాహసం చేయలేదు, ధైర్యం చేయలేదు నిలబడ్డానికి. ఎందుకంటే వాక్యం వాళ్ళ హృదయాల్ని టచ్ చేసింది. అదేంటో కానీ బయటోడికి టచ్ చేస్తుంది కానీ మనోడికి టచ్ అవ్వట్లే. బయటోళ్ళకి టచ్ అవుతుంది కానీ వాక్యం ఇన్ని సంవత్సరాల నుంచి వాక్యం ఎన్నోడికి టచ్ అవ్వట్లా. నీకు వాక్యం అంటే ఇష్టం లేనప్పుడు ఎందుకు రావాలి? ఎవరు వస్తారు? వాక్యం అంటే ప్రేమ కలిగిన వాళ్ళు వస్తారు. ఐ నీడ్ గాడ్స్ వర్డ్.